హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది ఆస్పిరెంట్స్ ఏపీ పోలీస్ ట్రైనింగ్ ఆలస్యం ఎందుకు అవుతుంది, చాలామంది హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ గురించి ఇప్పుడు అందుకే లేట్ అవుతుంది, అది ఇది అని చెప్పి కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. వాటిలో భాగంగా నేను చూడండి ఫ్రెండ్స్, ఇది ఊరికే చాలామంది నెగిటివ్ కామెంట్ చేశారు. ఊరికే నార్మల్ తెలిస్తే చెప్పన్నా, లేకపోతే చెప్పొద్దు అది ఇది అని చెప్పి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏపీ ఎస్ఎల్పిఆర్బి బోర్డు చైర్మన్లో కొంతమంది వర్క్ చేస్తుంటారు. నాకు వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఆ బోర్డు దగ్గర నుంచి తీసుకొని ఆ తర్వాత ఒక 2-3 ఎక్కడన్నా కానీ ఆ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్న పోలీస్ సార్ వాళ్ళు పెట్టిండే యూట్యూబ్ కానీ తర్వాత వాళ్ళు పర్సనల్గా ఉన్న గైడెన్స్ కానీ తీసుకొని నేను ఒక ఇన్ఫర్మేషన్ అన్నది చేయడం జరుగుద్ది. అంతేకాని అదేదో నార్మల్గా చేసే వీడియో కాదు. ఈరోజు చాలామంది ఒక 4-5 మంది సార్లను రిఫర్ చేసి కొంతమంది ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు చైర్మన్లో వర్క్ చేసే వాళ్ళని కొంతమందిని అడిగి వాళ్ళ దగ్గర ఈ వీడియో అన్నది చేయడం జరిగింది. చివరి వరకు చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది రీజన్స్ అడుగుతున్నారు ఏంటని. చాలామంది సెకండ్ లిస్ట్ రీజన్ కదా అన్న, సెకండ్ లిస్ట్ ప్రిఫర్ చేస్తున్నారు కదా, సో వాటికి సంబంధించి లేట్ అవుతుంది కదా అని చెప్పి అన్నారు. చూడండి ఫ్రెండ్స్, సెకండ్ లిస్ట్ అసలు రీజనే కాదు. ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు చైర్మన్ దృష్టిలో సెకండ్ లిస్ట్కి సంబంధించి ఫోకసే అసలు లేదు, అది రీజనే కాదని చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి హోంగార్డు కేసు మనం చూసాము. హోంగార్డు కేసు ప్రిలిమ్స్ అయిపోయినప్పటి నుంచి ఈవెంట్స్కి ఉంది, తర్వాత మెయిన్స్కి ఉంది. ఆ కేసుని కేవలం ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం మాత్రమే పట్టించుకొని డిలే చేయడం జరిగింది తప్ప ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వము ఏ రోజు ఆ కేసుని పరిగణలోకి తీసుకోలేదు. మనం చూస్తున్నట్లుగానే ప్రిలిమ్స్ అయిపోయి తర్వాత పడినటువంటి ఆ కేసు ఈవెంట్స్ అయిపోయింది, తర్వాత మెయిన్స్ అయిపోయింది. సో ఈ కేసుకు సంబంధించి కూడా రీజన్ కాదు. తర్వాత ట్రైనింగ్ రన్నర్స్ అంటే ఎవరైతే మనకి ట్రైనింగ్ రన్నర్స్ ఇవ్వాలో వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ కూడా 18 to 20 లోపల కంప్లీట్ అయిపోయింది. మనకి ఎవరైతే రన్నర్స్ ఉంటారో వాళ్ళకి లాస్ట్ సెప్టెంబర్ 18-20కి ట్రైనింగ్ అన్నది వాళ్ళు కూడా ఫుల్ఫిల్ అయిపోయారు. సో వాటికి సంబంధించి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అది కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు మేజర్కి ఇప్పుడు ఎవరన్నా అడుగుతున్న డౌట్ హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్. ఇది చూడండి ఫ్రెండ్స్, నేను చాలామంది సార్లని ఏపీఎస్ఎల్పిఆర్బి దగ్గర వర్క్ చేసే వాళ్ళు తెలిసిన సార్ని, తర్వాత కొంతమంది వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్లో పోలీస్ సార్లను అడిగిండే నాకు అర్థమైండేది ఏమంటే 90% ఇదే రీజన్ ఫ్రెండ్స్. తర్వాత ఇంకో 10% ఏముందంటే టెండర్స్, మన యూనిఫామ్స్, షూస్, క్లాత్కు సంబంధించి టెండర్ అనేది బ్యాలెన్స్ ఉంది అన్నారు. ఆ టెండర్స్ వేసారా లేదా అనేది జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి నేను చాలామంది ఆఫీసర్లని అడుగుతున్నాను, ఎప్పుడు టెండర్లు వేస్తారు, తర్వాత వాటి టెండర్లు వేస్తారా లేదా అని చెప్పి కొంతమంది ఆఫీసర్లని, తర్వాత కొంతమంది వర్క్ చేసే వాళ్ళని అడిగితే వాళ్ళు కొద్దిగా కనుక్కొని అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ అవును టెండర్ల విషయంలో కూడా లేట్ అయింది అని చెప్తే నేను అఫీషియల్గా మన ఛానల్లో చెప్తాను. బట్ ప్రస్తుతానికైతే వాటికి సంబంధించి టెండర్ గురించి ఇంకా క్లారిటీ లేదు. సో సార్లు కనుక్కుంటున్నారు. సో ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ ఏమైందంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఒకరు నెగిటివ్ కామెంట్ చేశారు, అన్న తెలిస్తే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి లేకపోతే ఎందుకు, చాలా చూశాను కదా అంటే. చూడండి ఫ్రెండ్స్, నాకు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ట్రైనింగ్కి వెళ్ళాలి, చాలామంది ప్యానిక్ అవుతున్నారు, చాలామంది డిసెంబర్ పోతుంది జనవరి పోతున్నారు అది ఇది అని చెప్పి ప్యానిక్ చేస్తున్నారు స్టూడెంట్స్ని. చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది అక్టోబర్ కానీ సెప్టెంబర్ కానీ పక్కా ఉంటుంది. చాలామంది అక్టోబర్ 15th అని చెప్పి డేట్లు కూడా అనౌన్స్ చేసేసి అనవసరంగా స్టూడెంట్స్ని ప్యానిక్ చేశారు. సో ఎవరైతే ఇప్పుడు ఆస్పిరెంట్స్ పోతారో ఈ పోలీస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ప్యానిక్ అవుతున్నారు, అంటే ట్రైనింగ్ ఇంకా లేట్ అవుతుంది, ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పి. సో అలాంటి వాళ్ళు ప్యానిక్ అవ్వకూడదని చెప్పి నేను 1-2 చోట్ల ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు, ఇప్పుడు మనకంటే ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు, బట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డులో వర్క్ చేసే వాళ్ళు తెలిసింటారు కదా. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మనకి పాస్ అవుతుంది కదా. సో ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళని కనుక్కున్న తర్వాత మాత్రమే నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పిన ఈ 3 రీజన్స్, సెకండ్ లిస్ట్ కానీ, హోంగార్డ్ కేసు కానీ, ట్రైనింగ్ రన్నర్స్కి ఇంకా ట్రైనింగ్ ఇవ్వలేదు కానీ, ఇవి అందరూ చాలామంది చెప్తున్నారు కానీ ఇవి రీజన్స్ కాదు. హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ ఏమైందంటే 2019లో ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి తర్వాత నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ అయ్యారు. సో వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ ఇప్పుడు జరుగుతోంది ప్రాసెస్. అంటే కోర్టు ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు ఆశ్రయించిన తర్వాత హైకోర్టు ఏం చెప్పిందంటే వీళ్ళకి ఫస్ట్ కండక్ట్ చేయండి, సో వీళ్ళకి కండక్ట్ చేయండి తర్వాత మాత్రమే ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పిందని అన్నారు. సో ఈ హైకోర్టులో చెప్పిండే దాన్ని బట్టి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. వీళ్ళకి ట్రైనింగ్ అంటే ఏదో 6 months 9 months అలాంటి ట్రైనింగ్ కాదు, వీళ్ళకి జస్ట్ 21 days ఉంటుంది. గట్టిగా ట్రై చేస్తే అక్టోబర్ అంతా పోయినా కూడా అక్టోబర్ 2 కానీ తర్వాత సెప్టెంబర్ 1st week కానీ మనం వెళ్ళడానికి 99% ఛాన్స్ ఉంది.
సో మీరు దానికి సంబంధించి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ అక్టోబర్ 15 అనుకున్నారు వెళ్ళడానికి. ఒకవేళ ఇప్పుడు మనకి మేజర్ మనము ఫోకస్ చేయాల్సింది ఏమంటే అక్టోబర్లో ఒకవేళ హోంగార్డ్‌లకి అంటే ఈ హెడ్ కానిస్టేబుల్‌కి ట్రైనింగ్ పంపించేటట్లయితే వాళ్ళకి అక్టోబర్లో ఫస్ట్‌లో పంపించేస్తే బెటరు. అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో. ఎందుకంటే అక్టోబర్లో వాళ్ళకి కంప్లీట్ అయిపోతే మనకు అక్టోబర్ ఎండింగ్ 26, 25 అలా గానీ లేదంటే సెప్టెంబర్ గానీ మనం ట్రైనింగ్ వెళ్ళడానికి అవకాశం 100కి 200% ఉంటది. ఇది మనకు కావాల్సింది. అంతేకానీ ఏదో నార్మల్‌గా న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రియల్ యాస్పిరెంట్స్ ఇప్పుడు 6,001 మంది ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు 6,100 వాళ్ళకి అందరికీ ఎస్బీ రిపోర్ట్ కంప్లీట్ అవ్వాలి, మెడికల్ కంప్లీట్ అవ్వాలి. ఇది జరుగుతోంది కొన్ని చోట్ల. సో ఎస్బీ మాత్రమే ఉంది, మెడికల్ అయిపోయింది. బట్ ఎస్బీ కూడా కేవలం మహా అంటే 2-3 డిస్ట్రిక్ట్‌లో మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అంతే తప్ప అన్ని డిస్ట్రిక్ట్‌లో లేదు. సో అది ఛాన్సే ఇది 10% ఛాన్స్ ఉన్నప్పటికీ బట్ మేజర్ ఇప్పుడు ఇది రీజన్ అని చెప్పి చాలామంది ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ విశ్వసనీయ వర్గాల నుంచి కనుక్కొని ఇన్ఫర్మేషన్ నేను స్ప్రెడ్ చేస్తున్నా. ఎప్పుడైతే నాకు టెండర్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ రియల్ అని చెప్పి వస్తుందో అప్పుడు నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. దాంట్లో ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పటికైనా సరే ఒక చిన్న పాయింట్ వచ్చినా నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. నెగిటివ్ బదులు మనం పాజిటివ్ వేలోనే వెళ్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.